అయితే బస్సులో ఉన్నాము. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఆ కంట్రీ 4 hours పడుతుంది. సో ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది. యూరోప్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఫ్లిక్స్ బస్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ బస్సులో ఉన్నాము. అండ్ జర్మనీ నుంచి ఇప్పుడు మనం వెళ్ళే కంట్రీ వచ్చి ఒకప్పుడు రోమన్ కింగ్డమ్ అండ్ ఇప్పుడు వచ్చి చెక్ రిపబ్లిక్ అంటున్నారు. సో ఫైనల్గా వెల్కమ్ టు అవర్ న్యూ కంట్రీ చెక్ రిపబ్లిక్. కంట్రీ అయితే కొంచెం వింటేజ్ లుక్లా అనిపిస్తోంది. ఇప్పుడైతే మన ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్తున్నాము. మన పిన్ అంటూ 9 అది పెట్టి అప్పుడు ఓపెన్ అయింది. అప్పుడు కీ తీసుకోవాలి. ఈజీ. కీ ఉందా లోపల? మంది తీయండి. తీసారా? ఓకే. సో ఇదే మన ఎయిర్బిఎన్బి లోపల. పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది. ఇలా స్టెప్స్ ఎక్కి పైన వచ్చిన తర్వాత మా ఎయిర్బిఎన్బి అయితే మేము ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి 4 bedroom ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. నేను మీకు చెక్ రిపబ్లిక్ ఇళ్ళలో ఉంటే చూపిస్తాను ఇప్పుడు. సో ఎంట్రన్స్లో అయితే ఇలా మనకి షూ ర్యాక్ అయితే ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అనమాట. చిన్నదే 4 bedroom తీసుకున్నాం. సో ఇది ఒక బెడ్రూమ్, 2 beds ఉన్నాయి. ఇక్కడ హీటర్, ఇక్కడ ఒక స్మాల్ వాష్రూమ్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్. సో షార్ట్ స్పాన్ ఆఫ్ టైంకి మనకి ఇలాంటి చిన్న ఎయిర్బిఎన్బి సరిపోతుంది. అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది లైక్ హాల్ లాగా అనమాట. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. సో ఇది వచ్చి కిచెన్. మనము 8-9 members వచ్చాం కాబట్టి సో పెద్ద ఎయిర్బిఎన్బి తీసుకున్నాం కదా, అందుకని పెద్ద కిచెన్ అనమాట. మనకి వీడు ఏంటంటే కిచెన్తో పాటు ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. సో ఇది పెద్ద వాష్రూమ్ అండ్ స్టార్టింగ్లో వచ్చి చిన్న వాష్రూమ్ అనమాట. అక్కడ బాత్ టబ్. సో ఇక్కడ మనం ఏమైనా కావాలంటే కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు త్వరగా ఫ్రెష్ అయ్యి బయటకైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ కంట్రీలో మేము 2 days ప్లాన్ చేసుకున్నాము. అండ్ కంట్రీలోకి అడుగు పెట్టాము, రెయిన్ స్టార్ట్ అయింది. సో మీరు చూస్తే చూడండి, ఒక పక్కన పీపుల్ క్రాస్ చేస్తున్నారు అండ్ ట్రామ్స్ కూడా వెళ్తున్నాయి. అయితే ఇక్కడ మేము ఒక థింగ్ అబ్జర్వ్ చేసాము, మెయిన్ రోడ్స్లో ఎక్కడ సిగ్నల్స్ లేవు. యాక్చువల్లీ సిగ్నల్స్ లేకుండా యూరోప్లో అనేది ఇదే ఫస్ట్ టైం మేము చూడడము. సో అటు ఇటు చూసుకొని జనాలు అయితే క్రాస్ చేస్తున్నారు అండ్ ట్రామ్స్ కూడా అలానే వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం కొత్తగా అనిపించింది చూసిన వెంటనే. సో మీలో ఎవరికైనా ఇలా వింటేజ్ కార్స్ డ్రైవ్ చేయడం నచ్చుతుందా? సో నాకైతే తెలీదు, బట్ చాలా మందికి ఇలా వింటేజ్ కార్స్ డ్రైవ్ చేయడం అయితే ఇష్టం అంట. సో అందుకని ఇలా వింటేజ్ కార్స్ ఇక్కడ రెంట్కి ఇస్తారు, అవి తీసుకొని సిటీ ఎక్స్ప్లోర్ చేస్తారంట. బాగుంది ఇలా. ఇట్స్ రైనింగ్ హెవీలీ. మేము ఏమైనా రైనీ డేస్లో ప్లాన్ చేసుకున్నాము కంట్రీ విజిట్. సో తప్పదు. మేము ప్లాన్ చేసుకున్న 2 days రైన్స్ ఇక్కడ కదా లోకి. యు నో నీడ్ అంబ్రెల్లా. సో ఇప్పుడు మేము ఉన్నది వచ్చి చెక్ రిపబ్లిక్ క్యాపిటల్ ప్రాగ్ అనే సిటీ. సో ఈ సిటీ వచ్చి వింటేజ్ సిటీలా ఉంది. అండ్ ఇప్పుడు మనం సిటీ సెంటర్లో ఉన్నాము. సో ఒక సైడ్ చూస్తే ఆ సిటీ యొక్క ఫేమస్ మ్యాక్రన్స్ కానీ అండ్ ఇంకొక సైడ్ వచ్చి ఫుడ్ స్టాల్స్ కానీ అండ్ కంపల్సరీ ఇక్కడైతే ఇలా చిమ్నీ ఐస్ క్రీమ్ అనేది ఉంటుందంట. సో ఇది ఇక్కడ ఫేమస్. సో ఇది ట్రై చేయాలి. మేము సిటీ సెంటర్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే సడన్గా మాకు లుకే లైక్ చార్లీ చాప్లిన్ కనిపించాడు. సో అందరం కలిసి ఫొటోస్ దిగాము. వీళ్ళు సిటీలో తిరుగుతున్నారు ఇలా. మనకి బ్రిటిషర్స్ కానీ రోమన్ ఎంపైర్స్ కానీ ఈ సిటీ సెంటర్స్లో ఇలా వాటర్ పంప్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నారు వీళ్ళు. సో నాకు తెలిసి ఇండియాలో మనకి వాటర్ పంప్ కాన్సెప్ట్ వీళ్ళ నుంచి వచ్చినట్టుంది. సో చెక్ రిపబ్లిక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాగ్లో ఈ స్పాట్ మాత్రం మిస్ అవ్వరు. ఇదేంటంటే వరల్డ్స్ ఓల్డెస్ట్ క్లాక్ డిజైన్ చేసింది ఇక్కడే ఉంది. సో అంటే ఏంటంటే మనకి టైమ్స్ అవన్నీ ఇప్పుడు రాకముందు 14th centuryలోనే ఈ ఆస్ట్రానమికల్ క్లాక్ అనేది డిజైన్ చేశారు. రోమన్ ఎంపైర్స్ డిజైన్ చేయించారు. ఈ క్లాక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి టైంతో పాటు
సూర్యుడు చంద్రుడు ఒక పొజిషన్స్ ఎలా ఉంటాయి సంవత్సరం అంతా అనేది ఆ క్లాక్లో ఇన్బిల్డ్ చేసి ఉంది. సో మనకి ఎప్పుడు డే టైం ఏంటి అండ్ నైట్ టైం ఏంటి, ఎప్పుడు అమావాస్య ఎప్పుడు పౌర్ణమి అనేది మనకి ఆ క్లాక్లో కనిపిస్తుంది. సో అప్పుడు 14th centuryలోనే రోమన్ కింగ్డమ్ వాళ్ళు ఈ క్లాక్ అయితే డిజైన్ చేశారంట. సో అందుకని ఇది ఒక స్పెషల్ క్లాక్ అనమాట. హెవీగా రైన్ పడుతున్న పీపుల్ మాత్రం అలానే తిరుగుతున్నారు సిటీ సెంటర్లో. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎవ్రీ 1 hour ఒక్కసారి ఆస్ట్రానమికల్ క్లాక్ రింగ్ అవుతుందంట. సో అది రింగ్ అవుతున్నప్పుడు కంపల్సరీ పీపుల్ అందరూ అయితే చూడడానికి వస్తారు. సో ఇంకా మాకు 15 minutes ఉంది అది రింగ్ అవ్వడానికి. సో అందుకని చూద్దామని వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే 14th centuryలో దాని మెకానిజం ఏంటి అనేది మనకు తెలియదు, ఎలా బిల్డ్ చేశారో. సో ఒక స్పెషల్గా అనిపిస్తుంది అంట చూసినప్పుడు. Program Mezinárodního folklorního festivalu Praha srdce národů. Ladies and gentlemen, now if you pardon us, we will just clean a little bit the surface and then we will continue. Prague, I have a patient. సో చూసారు కదా, మ్యాజికల్ క్లాక్ లా ఉంది. సో ఇది చూడడానికి మేము 20 minutes వెయిట్ చేసాము వర్షంలో. ఫైనల్గా బాగుంది చూడడానికి, మెకానిజం ఏంటో తెలియదు కానీ చాలా గ్రేట్. అండ్ ఇప్పుడైతే చాక్లెట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఈ ప్రాగ్ అనే సిటీలో ఈ క్యాండీస్ చాలా ఫేమస్ అంట. చూస్తున్నారు కదా, రకరకాల షేప్స్లో ఉన్నాయి ఆ క్యాండీస్. అసలు దేంతో తయారు చేస్తారు ఏంటి అని కూడా మనకు తెలియదు మెటీరియల్స్ అయితే. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు కంపల్సరీ క్యాండీస్ అయితే తీసుకుంటారు. సో మేము కూడా కొంచెం తీసుకుందామని అనుకున్నాము. సో నాకైతే బాగా నచ్చాయి చూడడానికి. చూడండి ఎంత లైక్ ఒక్కొక్క షేప్లో ఉన్నాయన్నమాట, కలర్ఫుల్గా ఉన్నాయి క్యాండీస్. చాక్లెట్స్ తీసుకున్నాను నేను. సో ఇక్కడే చాలా బాగున్నాయి. సో ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇదైతే వర్త్ ఇట్ అనమాట. చాలా చాలా తక్కువ రేట్ యాక్చువల్లీ. సో కాస్ట్ అయితే చాలా తక్కువ. అండ్ ఇక్కడ ఉన్న చాక్లెట్స్ మళ్ళీ ఇంకెక్కడ దొరకవు మనకి. సో వర్త్ ఇట్ అనమాట. ఇక్కడ కరెన్సీ వచ్చి చెక్ క్రోనా అంటారు. యూరోప్లో ఉండే వాళ్ళకి చెక్ రిపబ్లిక్ చాలా చీపెస్ట్ కంట్రీ. సో 1 euro = 24 చెక్ క్రోనా అనమాట. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇది మా ట్రిప్లో 2nd డే అండ్ ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి మేము మా హౌస్ అయితే మార్నింగ్ 10 కల్లా వెకేట్ చేయాలన్నమాట. సో మార్నింగ్ 5కే లేచి మొత్తం ఆల్ సెట్ అయింది. అయితే ఇప్పుడు నేను మీకు మా రూమ్లోంచి బయట వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇలా చూస్తే పైన విండో ఉంది. విండో నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా మొత్తం ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. ఇవాళంతా కూడా రైనీ డే అంట ఇక్కడ. సో ఇవాళ ఇంకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. వెకేషన్ లో ఇలా రెయిన్స్ పడుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. ఎందుకంటే మేము వెకేషన్ ప్లాన్ చేసుకున్నాం కానీ వెదర్ చెక్ చేసుకోలేదు. సో అది మేము చేసిన ఒక మిస్టేక్ అనమాట. సో నెక్స్ట్ టైం నాకు ఇప్పుడు తెలిసింది కదా, నెక్స్ట్ టైం ఎప్పుడు వెకేషన్ ప్లాన్ చేసినా వెదర్ కూడా చెక్ చేసుకోవాలి. ఉండేది 2 days. 2 days కూడా ఇలా ఫుల్ రెయిన్స్, ఇలా అందరం అంబ్రెల్లాస్ క్యారీ చేస్తూ ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే 1 హ్యాండ్తో అంబ్రెల్లా, 1 హ్యాండ్తో నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. సో అది అలా ఉందన్నమాట. చూడాలి. మీరు ఎప్పుడైనా ఇలా వెకేషన్కి వెళ్తే మాత్రం మనకేంటంటే ఇండియాలో కొంచెం ఎప్పుడూ సన్నీగా ఉంటుంది. రెయిన్స్ కొంచెం రైనీ సీజన్లో తప్ప అంతకు ఎక్కువ పడవు కాబట్టి పర్లేదు. బట్ యూరోప్లో ఏంటంటే ఎప్పుడు సన్ వస్తుంది, ఎప్పుడు రెయిన్ వస్తుందో, ఎప్పుడు ఏముంటుందో సరిగ్గా క్లారిటీ ఉండదు అనమాట. సో అందుకని ఇలా తిప్పలు. సో వీళ్ళు పోలీసులు అనమాట, చెక్ రిపబ్లిక్ పోలీసులు వీళ్ళు. అండ్ ఇదే ట్రామ్ స్టేషన్. ఇక్కడ మనం ట్రామ్ తీసుకుని వెళ్దాం. సో ఈ ట్రామ్స్లో ఏంటంటే ఎక్కడ పడితే మనకు కావాల్సిన చోట అలా ఆపరు. స్టాప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ స్టాప్స్, అక్కడే ఆపుతారు. అయితే మనం ఈ బటన్ నొక్కాలన్నమాట. ఒకవేళ ఎవరు దిక్కపోతే మనమే దిగాలి అనుకుంటే ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తే డోర్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఫ్రంట్ అయితే ఈ ట్రామ్ వెళ్తుందా, మన ట్రామ్ వెనకాల చూడండి ఇంకొక ట్రామ్ వెంటనే. సో ఇక్కడ మనకి ఏంటంటే యూరోప్ అంతా ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. సో యూరోప్లో ఉన్నది బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ట్రాక్ మీదనే కార్ కూడా వెళ్తుంది చూడండి.
ఇక్కడ విషయం చెప్పాలి మీకు, యూరోప్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్కి అలోకేట్ చేసిన సీట్స్లో మనం కూర్చుంటే వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ లేచి వాళ్ళకి సీట్ ఇచ్చేయాలి. లేదా మనం వేరే సీట్స్లో కూర్చున్నప్పుడు అండ్ వాళ్ళకి ప్లేస్ లేక వాళ్ళు నుంచున్నప్పుడు వాళ్ళైతే మనల్ని లేచి కూర్చుంటారని అయితే అస్సలు అడగరు. మనం లేచి ఇచ్చినా సరే వాళ్ళు కూర్చోరు అంటిల్ అన్లెస్ మన స్టాప్ వచ్చి మనం దిగిపోయి మన సీట్ ఎంప్టీ అయ్యే వరకు వాళ్ళైతే మనల్ని సీట్ అడగరు అనమాట. ఇప్పుడు లైట్గా కొంచెం చినుకులు తగ్గినాయి. మేము ఆల్రెడీ 2 అంబ్రిల్లాస్ క్యారీ చేసుకుంటున్నాం అనమాట. జర్మనీ నుంచి వచ్చేటప్పుడే 2 అంబ్రిల్లాస్ తెచ్చుకుంటున్నాము. బట్ లోకేష్కి రెయిన్ కోట్ కావాలంట. ఎందుకంటే 1 హ్యాండ్తో అంబ్రిల్లా పట్టుకుని 1 హ్యాండ్తో షూట్ చేస్తుంటే కష్టంగా ఉందంట. రెయిన్ కోట్ కోసమని ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి చార్ల్స్ బ్రిడ్జ్ అంటారు. ప్రాగ్ సిటీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీ ఈ బ్రిడ్జ్ అయితే విజిట్ చేస్తారు. ఎందుకంటే ఇది 13th సెంచరీలో కట్టారంట. అండ్ ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చి చార్ల్స్ బ్రిడ్జ్. అంటే ఒకప్పుడు హోలీ రోమన్ ఎంపరర్ చార్ల్స్ 4 పేరు మీద ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ రివర్ వచ్చి వాల్టావా రివర్ అంటారు. ఈ రివర్ మీద ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ యొక్క ఆర్కిటెక్చర్ వచ్చి గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఇది ఒకప్పుడు ట్రేడింగ్ రూట్ కింద యూజ్ చేసేవారంట ప్రాగ్లో, ఓల్డ్ ప్రాగ్ అండ్ న్యూ ప్రాగ్కి. సో మాకైతే రెయిన్ ఇలా వస్తుంది, రెయిన్లో ఇలా తిరుగుతున్నాము. రెయిన్ వచ్చినా మనం కంట్రీ కవర్ చేస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా హిస్టరీ ఉంది. మీరు చూస్తే చాలా మంది జనాలు కూడా రెయిన్ ఏం పట్టించుకోకుండా చాలా మంది క్రౌడ్ కూడా ఇక్కడ ఫుల్ ఉంది. సో రెయిన్కి దీనికి సంబంధం లేదు. మనం ఏదైనా సరే చిన్న చిన్న వాటిల్లోనే సంతోషాన్ని ఎత్తుక్కోవాలంటారు కదా. సో మేమైతే హ్యాపీగా ఉన్నాము. రెయిన్లో ఇలా తిరగడం ఇదొక ఎక్స్పీరియన్స్. రెయిన్లో చెక్ రిపబ్లిక్ అనమాట. బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ కన్నా అక్కడ బాగుంది. సిటీ చూపిస్తాను రండి, మీకు ఫాలో అయిపోలేదు. చాలామంది లాక్స్ కూడా వేసి ఉన్నాయి. యూరోప్లో చాలా ప్లేసెస్లో ఇలా లాక్స్ ఉంటాయి. ఎందుకనేది అయితే రీజన్ తెలియదు నాకు. ఇదే ఎండ్ ఆఫ్ చార్ల్స్ బ్రిడ్జ్. ఇంకా బేసిక్గా ఈ బ్రిడ్జ్లో ప్రతి 10 మీటర్స్ ఒకటి మాన్యుమెంట్ ఉంది. తర్వాత ఈ ప్రాగ్ టౌన్ కూడా మీరు చూస్తే చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉంది. ఇది వచ్చి ఐస్ క్రీమ్ అనమాట. కంపల్సరీ టేస్ట్ చేయండి. సో దీన్ని చిమ్నీ ఐస్ క్రీమ్ అంటారంట. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పబ్ వచ్చి 1375లో బిల్డ్ చేశారంట. ఈ ప్రాగ్ సిటీలో చాలా ఫేమస్ అంట. ఇది 13th సెంచరీ నుంచి ఇప్పుడు 2024 వరకు ఇంకా రన్నింగ్లో అలానే ఉంది. సో నాకు తెలిసి వీళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవాలి, ఒక బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అనేది. ఫైనల్గా మన ట్రిప్లో ఒక గ్రేట్ ప్లేస్కి వచ్చాము. సో ఇదేంటంటే ది బొహీమియా కింగ్డమ్ క్యాజిల్ అనమాట, లేదా రోమన్ ఎంపరర్ కట్టించిన క్యాజిల్. సో ఇది వాళ్ళ ఇల్లు అనుకోండి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న టర్మ్స్లో. సో ఇది వాళ్ళ ఆస్థానం అనమాట. మీకు వీటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్ఫ్లిక్స్లో ది క్రౌన్ అనే సిరీస్ ఉంటుంది. సో బ్రిటిష్ వాళ్ళది. సో ఎగ్జాక్ట్గా ఒక కింగ్డమ్ నుంచి ఇంకో కింగ్డమ్ వార్స్ చేసి ఎలా వాళ్ళు గెలుచుకునేవారు అనేది మనకి క్లియర్గా ఉంటుంది. సో ఈ ప్యాలెస్లోకి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. అండ్ ఇది వచ్చి ది బొహీమియా కింగ్డమ్ అని చెప్పాను కదా, ఇది కట్టింది 12th సెంచరీలో. అండ్ చూస్తుంటే అసలు ఇది కొండ పైన కట్టుకున్నారు. 12th సెంచరీలోనే ఒక కొండ పైన ఒక క్యాజిల్ కట్టుకుంటే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద గోడలు అండ్ ప్రతి టేబుల్స్ కానీ చైర్స్ కానీ అన్నీ గోల్డ్ అండ్ సిల్వర్తో చేసి ఉన్నాయి అన్నమాట. సో మాకైతే ఒక్కసారి చూసి షాక్ అయ్యాము. ఒక రాయల్ ప్యాలెస్కి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ ప్యాలెస్ కదా, సో అలానే ఉంది మాకు. అండ్ టచ్ చేయకూడదు, బట్ చూడ్డానికైతే అసలు అప్పట్లో 12th సెంచరీలో గోల్డ్ని సిల్వర్ని ఎంతలా వాడేవారని ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఓన్లీ జ్యువెలరీస్ కింద వాడుతున్నాం, బట్ అప్పట్లో వాళ్ళు గోల్డ్ కింద, కుర్చీల కింద, టేబుల్స్లా కూడా గోల్డ్ సిల్వర్ వాడేవారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఐటమ్ ప్యూర్ గోల్డ్ అండ్ ప్యూర్ సిల్వర్ అనమాట. అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద గోడలు కానీ. ఈ కింగ్డమ్ చాలా గ్రేట్ కింగ్డమ్. ఒకప్పుడు మొత్తం ప్రపంచాన్ని పాలించింది ఈ రోమన్ ఎంపరర్స్ అనమాట. వీళ్ళు చాలా గ్రేట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి వాళ్ళ లోగో. సో
మీరు చూస్తున్నది వచ్చి రియల్ రోమన్ ఎంపరర్స్ పెయింటింగ్స్ అవి. అండ్ ఆల్సో వాళ్ళు కూర్చునే చైర్ అది మొత్తం గోల్డ్తో చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి రియల్ రోమన్ ఎంపరర్ ఒక కిరీటం అండ్ పక్కన ఉన్నది ఆర్బ్. సో ఇవి వచ్చి గోల్డ్, డైమండ్స్ అండ్ సఫైర్స్తో ఉన్నాయి. అండ్ ఈ ఆర్బ్ వచ్చి కొరోనేషన్ టైంలో యూస్ చేస్తారనమాట. సో మీ ఎవరికి ఐడియా లేకపోతే రీసెంట్గా కింగ్ చార్ల్స్ ది కొరోనేషన్ జరిగింది లండన్లో. ఆ కొరోనేషన్ టైంలో ఆయన యూస్ చేశారు ఆర్బ్ అనేది. సో మీరు చూడండి, మీకు ఐడియా ఉంటుంది. సో ఇలా ఈ క్యాజిల్స్ అయితే ఇలా చాలా హిస్టారికల్ ప్లేస్ అండ్ గ్రేట్ ఆర్కిటెక్చర్. ఇలాంటి ఆర్కిటెక్చర్ మళ్ళీ ఇప్పుడైతే మనకు రాదు. సో ఇవన్నీ గ్రేట్ కింగ్డమ్స్ అనే చెప్పాలి. సో ఇప్పుడైతే మేము రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మీకు చూస్తున్నది వచ్చి ఆటోమేటిక్ లాకర్స్ అనమాట. ఇక్కడ మనకి ఒకళ్ళు సెక్యూరిటీ గార్డ్ అనేది అయితే కాన్సెప్ట్ ఉండదు. సో మనం ఆటోమేటిక్గా మనం వెళ్ళి లాకర్ ఆన్ చేసుకుని అండ్ కార్డ్తో ఆన్లైన్ పేమెంట్ చేసుకుని 24 hours లాకర్ అయితే తీసుకోవచ్చు. ఇవి ప్రాగ్లో రైల్వే స్టేషన్లో ఉండే లాకర్స్ అనమాట. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. బాగా టైర్డ్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.